హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి అప్కమింగ్ రివ్యూలో సీతారాముల కళ్యాణం రోజున మరి భానుకి పార్దుకి కళ్యాణం బాజాలు మోగనున్నాయా? ఇంతలోకి వచ్చిన శారద చూసిందా? మరి అటు శాంభవి భువన కూడా భానుని చూసేశారా? తరువాత ఏం జరగబోతుంది? మరి బలరాం కోరిక 30 రోజుల లోపల కళ్యాణం జరగబోతుందా? ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్దాం. అలాగే భాను పార్దుల పెళ్లి ముహూర్తం ఖరారవ్వాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే బలరాం బయట కూర్చుని ఆలోచిస్తూ ఉండగా సుశీల విశ్వం వచ్చి ఒక ఫోటోని చూపిస్తారు. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. ఈ అమ్మాయి పార్దుకైతే బాగుంటుంది నాన్న చూడు అనగానే, చాలా లక్షణంగా ఉంది పిన్ని, బాగుంది అని చెప్పి అనగానే, బోలెడంత బంగారం పెడతారా ఈ అమ్మాయికి? మన దగ్గరే బోలెడు బంగారం ఉంది, తనకి పెట్టినా పెట్టకపోయినా అమ్మాయి మన ఇంటికి వస్తే చాలు పిన్ని. అయితే ఆ అమ్మాయి ఎంఎస్సి చదివిందిరా అని చెప్పి అనగానే, ఎంఎస్సి చదివిందా? చదువుకున్న అమ్మాయి వద్దనే కదా పిన్ని ఇంత దూరం వచ్చింది, వద్దు పిన్ని అని చెప్పి అని 30 రోజుల్లో పెళ్లి చేస్తానన్న నా శపథంలో నా కొడుకుకు పెళ్లి చేయగలుగుతానా? అందరూ మన స్థాయికి తగ్గట్టుగానే చదువుకున్న వాళ్ళే ఉంటారా రాముడు అని చెప్పి వాళ్ళ బాబాయ్ అంటాడు. అయినా మనది పల్లెటూరు కాబట్టి ఎవరన్నా చూసి చేసుకోవాలి, తప్పదు. కానీ అంతా ఆ వయసు పిల్లలందరూ చదువుకున్న వాళ్ళే ఉంటారు కదరా అని చెప్పేసి అనగానే, అవును కానీ ఈ రాములోరి సమక్షంలో వాడి పెళ్ళి రాసి పెట్టుందేమో, ఇంత దూరం వచ్చాము పిన్ని అని చెప్పి అనగానే, భయపడుకురా, రేపు రాములోరి కళ్యాణం రోజున ఎక్కడ లేని జనాలు వస్తారు కాబట్టి మనం కాచి వడపోచి మొత్తానికి ఒక అమ్మాయిని పట్టుకుందాం అని చెప్పేసి అంటుంది. ఇంకా సరే అని చెప్పేసి బలరాం కూడా ఒప్పుకుంటాడు. ఇంకా ఇదిలా ఉండగా మరి కాషాయం తీసుకొచ్చి పార్దుత తాగించాక మరి పాము రూపంలో వాళ్ళిద్దరిని భయపెట్టేసరికి మరి పార్దు మీద మన భాను కూడా వాలిపోతుంది. ఏంటి బసమ్మాయి, నీకు పాము అంటే భయం లేదు కదా, నువ్వెందుకు భయపడిపోతున్నావు అని చెప్పేసి అంటాడు. అంటే పాము అంటే భయం లేదు కానీ మీద పడితే భయపడనా అని చెప్పేసి, సరే ఇంకా నాకు నా గ్లాస్ ఇస్తే నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి అనగానే, సరే గ్లాస్ ఇస్తే తీసుకుని వెళ్ళిపోతుంది. ఇంకా అదే సమయంలో సూరి వస్తాడు. ఏంట్రా మనం వెతుకుతామన్న అమ్మాయి నీకు కషాయం తీసుకురావడం ఏంటి, నీ దగ్గర కనిపించడం ఏంటి? ఏదో జరుగుతుంది, మొత్తానికి తంతే బోర్లు బుట్టలో పడినట్టు పడ్డావురా అని చెప్పి అనగానే, ఏంటో మావయ్య నాకు ఈ బస్ అమ్మాయి కాషాయం తీసుకురావడం ఏంటో అసలు అర్థం కావటం లేదు అని చెప్పి ఇంకా అనుకునే లోపల అదంతా గమనిస్తుంది భువన. ఈ అమ్మాయి ఎవరు, బావతో ఇంత క్లోజ్గా మాట్లాడి వెళ్ళింది, ఈ విషయం అర్జెంటుగా అమ్మకి చెప్పాలి అని చెప్పేసి ఇంకా శాంభవి దగ్గరికి వెళ్ళి, అమ్మ బావ ఈ ఊర్లో ఒక అమ్మాయితో మాట్లాడుతున్నాడు, ఆ అమ్మాయి ఎవరో తెలియదు కానీ ఆ అమ్మాయి బావతో కూడా మాట్లాడింది అని చెప్పేసి అన్నాక, ఆ అమ్మాయి ఎవరో కనిపెట్టాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సరే అని చెప్పి ఇద్దరు అనుకున్న తర్వాత మర్నాడే ఊరిలో కళ్యాణానికి అంగరంగ వైభవంగా సర్వాంగ సుందరంగా మరి ముస్తాబు చేస్తారు రాములోరి గుడి అంతా. ఇంకా అదే సమయంలో మరి సీతారాముల కళ్యాణం బలరాముడు శారద చేతుల మీదుగా జరిపించాలని పట్టు వస్త్రాలు కూడా మరి అమ్మవారికి పీటల మీదకి బలరాముడు నెత్తి మీద పెట్టుకుని తీసుకురమ్మని చెప్పి విశ్వం సుశీల చెప్తారు. ఇంకా అందరూ రెడీ అయిపోయి ఇంకా గుడికి బయలుదేరి వస్తూ ఉంటారు. అదే సమయంలో మరి పార్దు అనుకుంటాడు, కళ్యాణానికి ఆ బసమ్మాయి కూడా వస్తే నా ఆశ నెరవేరుతుందేమో, నాన్న వాళ్ళు వెతికే అమ్మాయి కాకుండా నాకు బసమ్మాయే నా జీవితంలోకి వస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంక ఇదిలా ఉండగా కోటి మరి ఫుల్గా తాగేసి గుడి దగ్గరికి వచ్చి దండం పెట్టుకుంటూ రాముల వారికి, తండ్రి మా ఇల్లు వేరే వాళ్ళు తీసుకెళ్లే పొజిషన్లో ఉన్నారు కాబట్టి నేను పేకాడుతాను, పేకాట్లో గెలుస్తాను, గెలిచి నా ఇల్లుని విడిపించుకుంటాను, నాకు సహాయం చేయి తండ్రి అని చెప్పేసి దండం పెట్టుకుని మళ్ళీ ఒక బాటిల్ తీసి తాగేసి ఊక్కుంటూ వస్తూ ఉంటాడు. అదే సమయంలో బాజా భజంత్రీలతో మరి బలరాముడు శారద
ఇంక ఇంటిళ్ళ పాది అందరూ కలిపి మంగళ వాయిద్యాలతో వస్తూ ఉంటే ఇంకా బలరాముణ్ణి డాష్ ఇస్తాడు కోటి. ఇంకా అలా కొట్టంగానే ఒక్కసారిగా చేతిలో తల మీద ఉన్న వస్త్రాలు కింద పడిపోతూ ఉంటే పార్దు గట్టిగా పట్టుకుని నాన్న అని చెప్పి నెత్తి మీద పెడతాడు. ఏంట్రా, ఎవడవరా నువ్వు, తాగి నెత్తికెక్కాయా కళ్ళు, చంపేస్తా అని చెప్పి కొట్టబోతాడు. అరే పార్దు, ఇది మనం గుడికి వెళ్తున్నాము, గుడిలో ఈ గొడవలు వద్దు, రా వదిలేసాయి అనగానే ఇంకా తూలుకుంటూ వెళ్ళిపోతాడు కోటి. ఇంకా అందరూ నడుచుకుంటూ సంతోషంగా గుడిలోకి వెళ్ళిపోతారు. ఇంకా ఇదిలా ఉండగా భాను కూడా గుడికి వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటుంది. చెల్లెలు వసు, వాళ్ళ నానమ్మ ముగ్గురు కలిసి గుడికి వెళ్ళి గుడిలో అర్చన చేసుకుని ఎలాగైనా నీట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి అనుకుంటుంది భాను. ఇంకా ఇదిలా ఉండగా గుడి దగ్గరికి వచ్చే ముందు ఇంకా ముసలమ్మ అక్కడ ఏదైనా కొట్టేయాలని చెప్పేసి చూస్తూ ఉంటుంది. ఈ లోపల వసు వాళ్ళ నానమ్మని వదిలేసి ఇంకా గుడిలో దండం పెట్టుకోవడానికి వస్తుంది. ఇంకా అదే సమయంలో భాను కూడా తన పెన్ను తీసుకుని వచ్చి ప్రదక్షిణ చేసుకుంటూ గుడిలోకి వచ్చి, పూజారి గారు, ఇది ప్రిన్సిపల్ గారు నాకు గిఫ్ట్గా ఇచ్చిన పెన్ను, దీంతో నేను ఎగ్జామ్ రాయాలి, అందుకే పూజలో పెట్టండి పూజారి గారు అని చెప్పి అనగానే పెడతారు. పెట్టి ఇంకా దండం పెట్టుకుని తనకి ఎగ్జామ్ బాగా రాయాలని, తన ఎట్టి పరిస్థితుల్ని సమస్యలు వచ్చినా ఈ ఎగ్జామ్ రాసి తను డాక్టర్ అవ్వాలని, తన కళ నెరవేరాలని చెప్పి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇంకా చుట్టూతో చూస్తూ ఉంటాడు. ఇంకా అదే సమయంలో బలరాం కూడా వేరే వేరే అమ్మాయిలను చూపించి ఆ అమ్మాయి ఈ అమ్మాయి అంటుంటే వాళ్ళందరి కోసం వాళ్ళ పిన్ని చెప్తూ ఉంటుంది. మొత్తానికి ఈ ఊర్లోనే రాసి పెట్టుందేమో లేరా, వాడికి దొరుకుతుందిలే, కంగారు పడకు అని చెప్పేసి అని ఇంకా అందరూ గుడిలో అన్ని ఇంకా పెళ్ళికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అదే సమయంలో పార్దు, బసమ్మాయి వస్తే ఎంత బాగుండు, తనతో నాకు పెళ్లి నిశ్చయం అయితే నాకు ఇంకా సంతోషంగా ఉంటుంది, ఆ రాముల వారి దయాదాక్షిణ్యాల మీద నా జీవితం ఆధారపడి ఉంది, ఏమో ఆ అమ్మాయి వస్తే నా జీవితంలోకి వస్తే మొత్తం జీవితాంతం ఆనందమే అని చెప్పేసి అనుకుంటూ ఎలాగైనా రాముల వారికి అర్జీ పెట్టుకోవాలి అని చెప్పేసి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. ఇంకా ఆల్రెడీ భాను అక్కడ దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇంకా ఇద్దరూ వచ్చి అక్కడ దండం పెట్టుకుంటూ కళ్ళు మూసుకుని దండం పెట్టుకున్న సమయంలో మరి పూలు దండలు అన్నీ పట్టుకుని వెళ్తూ ఉంటారు పక్కన అమ్మాయిలు. అదొక్కసారి చేయి తగిలి ఒక్కసారిగా పైకి ఎగిరి ఆ దండ వీళ్ళిద్దరి మెడలో పడుతుంది. పూలు తలంబ్రాల్లాగా పడతాయి. అప్పుడే మంగళ వాయిద్యాలు మోగుతూ ఉంటాయి. ఇంకా పక్కనే ఉన్న పంతులు గారు, ఏంటమ్మా ఇది, రాముల వారికి వేయాల్సిన దండ మీ మెడలో ఉందేంటి అనగానే పక్కన ఒక ఆవిడ, అది దేవుడు చేసిన పెళ్లిలాగా ఉంది, వీళ్ళిద్దరికీ రాసి పెట్టినట్టుంది, అందుకే వీళ్ళిద్దరి మధ్యలో ఆ దండ పడింది అని చెప్పి అనగానే ఒక్కసారి కళ్ళు తెరిచి చూస్తాడు పార్దు. భాను కూడా చూస్తుంది. చూడంగానే ఇంకా పార్దుకి చాలా సంతోషం వేస్తుంది. ఒక్క నిమిషం అలా ఆలోచించి దండ ఫాస్ట్గా తీసేసి వెళ్ళిపోతూ ఉంటుంది భాను. ఇంకా అదే సమయంలో శారద, భువన, మరి శాంభవి అందరూ కూడా చూస్తారు. అదేంటి, రాత్రి మాట్లాడిన అమ్మాయే ఈ అమ్మాయి మళ్ళా బావతో పాటు గుడికొచ్చి ఇక్కడ దండ వేయించుకుంది, అదిగో మమ్మీ ఈ అమ్మాయే అని చెప్పేసి అనగానే తను ఫాలో అవుతూ ఉంటారు. ఇంకా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటే భానుమతి పార్దు బసమ్మాయి బసమ్మాయి అని చెప్పి వెనకాల పడతాడు. ఇంకా వెనకాల పడితే ఏంటి అనగానే, ఏంటి గుడికి వచ్చారా మీరు అని చెప్పి అడుగుతాడు. అబ్బే బస్ స్టాండ్కి వచ్చాను అని చెప్పేసి అంటుంది. అయ్యో బస్ స్టాండ్కి వచ్చారా అని చెప్పి అనగానే ఇక పక్క నవ్వుతూ ఉంటుంది. మరి ఏంటండి మీరు గుడికి వచ్చారా అంటే, అంటే రాముల వారి కళ్యాణం చేపిస్తున్నాము, అందుకే మీరు వస్తారని అనుకోలేదు, మాట రావటం లేదు అని చెప్పి ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అదే సమయంలో శారద గమనిస్తూ ఉంటుంది. ఇంకా భువన శాంభవి కూడా గమనిస్తూ ఉంటారు. ఈ అమ్మాయి ఏంటి ఇంత క్లోజ్గా ఈవిడితో మాట్లాడుతూ నవ్వుతూ ఉంది అని చెప్పేసి అనుకునే లోపల ఇంకా రండి కళ్యాణం చూదురుగాని అని చెప్పేసి తీసుకొస్తాడు. ఇంకా కళ్యాణంకి అన్ని ఏర్పాట్లు జరిగి అక్కడ రాముల వారి కళ్యాణానికి ఇంకా పీటల మీద కూర్చుంటారు. మనసారా దండం పెట్టుకుంటాడు బలరాము. నా కొడుకు పెళ్ళి 30 రోజుల్లో జరిపిస్తానని మాట ఇచ్చాను, ఎట్టి పరిస్థితుల్లో ఈ ఊరి అమ్మాయితో నా కొడుకు పెళ్లి జరిగేలాగా చూడు తండ్రి అని చెప్పి ఇంకా బలరాముడు దండం పెట్టుకునేసరికి పార్దు కూడా బసమ్మాయితోనే నా పెళ్లి జరగాలని చెప్పి తను కోరుకుంటాడు. ఇంకా భాను, నాకు ఎలాగైనా సరే ఈ ఈ నీట్ ఎగ్జామ్లో నేను పాస్ అయ్యి డాక్టర్ అయ్యేలాగా నన్ను ఆశీర్వదించు తండ్రి అని చెప్పేసి కోరుకుంటుంది.
ఇలా ముగ్గురు 3 అర్జీలు పెట్టుకుంటారు. మరి రేపటి ఎపిసోడ్లో మరి ఏం జరుగుతుంది? అసలు భానుకి, పార్దుకి మరి సంబంధం ఎవరు చూస్తారు? అసలు ఈ సంబంధానికి కోటి ఎలా ఒప్పుకుంటాడు అన్నది అప్కమింగ్ రివ్యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.